మనకు మీరు జలకతికలాజే మీరు అనుకోలేదు, బట్ ఇట్ హ్యాస్ ఇన్ యువర్ బాస్కెట్. బిగ్ బాస్ కూడా మీరు అనుకున్నారో లేదు తెలియదు, బట్ అది అనుకోలేదు, బట్ అది కూడా టాప్ 5 వరకు వెళ్ళారు మీరు, టాప్ 3 వరకు వెళ్ళారు యాక్చువల్గా. సో మరి ఇవన్నీ బిగ్ బాస్ కి నేను వెళ్ళిన ఏకైక రీజన్ మన తెలుగు వాళ్ళతో దగ్గర అవుదాం అనే రీజన్ తోటే వెళ్ళా. ఎందుకంటే నాకు చెప్పినట్టు మనకి ఎక్కడైతే ఐడెంటిటీ వస్తుందో మనం అక్కడే ఏదో మెల్లిమెల్లిగా దారి వెతుక్కుంటూ వెళ్తుంటాం. సో నాకు ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఒక హిందీ ప్లాట్ఫామ్ మీద ఐడెంటిటీ వచ్చింది. సో నాకు అక్కడ ఆపర్చునిటీస్ రావడంతో నాకు అది అర్థమవుతూ డీకోడ్ చేసుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశాను. నాకు ఇప్పుడు కూడా తెలుగు అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం చిరంజీవి గారిని చూస్తాం, ఒక రిలేషన్ బిల్డ్ అయిపోతుంది చూసి తెలుగు అనే నియరెస్ట్ కనెక్షన్. అంటే అంత పిచ్చితోటి ఒకరిని ఇష్టపడ్డప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉంటే మనకు ఎలా ఉండాలో తెలియదు. ఒక దేవుడు తెలుస్తారు మనకి ఇలా. అయితే ఆ రిలేషన్ తోటి మనం పెరుగుతూ ఉంటాం. కానీ రేపటి రోజు మీరు వర్క్ చేయాలి ఆయనతో అంటే మనం పిచ్చికిపోద్ది, అసలు మనం ఫ్రీజ్ అయిపోతాం అలా. సో నాకు తెలుగు ఇండస్ట్రీ అలా అనమాట. నాకు ఎలా అంటే చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ సినిమాలు చూస్తూ పెరుగుతూ వాళ్ళకి పాటలు పాడాలన్నా వాళ్ళ చుట్టుపక్కల ఏమైనా ఉండాలన్నా నాకు ఒక లేనిపోని ఇది దడ అనిపిస్తుంది. అలా మన హిందీ సైడ్ అలా అనిపించింది నాకు ఎందుకో. ఎందుకంటే వాళ్ళు ఎవరు తెలియదు మనకి. వర్క్ చేయడం ఈజీ అక్కడ, ఇక్కడ వర్క్ చేయడం అంటే అమ్మో ఎలా వర్క్ చేయాలో అలా ఆ నర్వస్నెస్ ఇప్పటికీ ఉంది నాకు. సో నాకు ఇట్స్ వెరీ బిగ్ థింగ్. నాకు తెలుగు ఇండస్ట్రీ ఇస్ బిగ్గర్ దెన్ హాలీవుడ్ అనమాట. సో ఇక్కడ ఇంకా డీకోడ్ ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు ఓన్లీ టీవీలో చూసి బాగుంది ఒక ఫ్యాన్ లా చూడడమే కానీ అక్కడ వర్క్ చేస్తూ పెరగాలి అంటే ఎలా అది ఇంకా డీకోడ్ చేయాలి నేను బేసిక్గా. సో మంచి ఆపర్చునిటీస్ వస్తే ఆ కంఫర్ట్ నాకు ఇక్కడ కూడా వస్తుంది, ఆ నర్వస్నెస్ పోద్ది. నాకు పోవాలని ఉంది, ఎందుకంటే హోమ్ టౌన్ లో ఉన్నంత కంఫర్ట్ మీకు ఎక్కడా ఉండదు. ఇప్పటికి కూడా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నా అనే బాధ ఉంటుంది, కానీ ఇక్కడే ఆపర్చునిటీస్ వచ్చి ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుందో, హ్యాపీగా ఉంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. బట్ సమ్ డే ఐల్ స్టార్ట్ డూయింగ్ దట్. అదే మీరు అన్నారు తెలుగు వాళ్ళతో దగ్గర అవ్వాలన్నా అని షోకి వెళ్ళానని, బట్ షోకి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర అయినట్టున్నారు. ఎవరికి? తెలుగు వాళ్ళకి దగ్గర అయ్యాను. ఓకే, వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, దగ్గరైన వాళ్ళు కూడా అందరూ మన తెలుగు వాళ్ళు చూస్తారు కదా. తెలుగు బిగ్ బాస్ తెలుగు వాళ్ళే చూస్తారు. మేము మర్చిపోలేదు, మాకు గుర్తుంది 12 గంటల మసాజులు మేము అన్ని గుర్తు పెట్టుకున్నాం. ఇంకా ఇది ఒక టాస్క్ చేసిన తర్వాత ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. రిలాక్స్ అంటే ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్సే కదా మసాజ్ చేస్తారు. మిగతా వాళ్ళు అంటే నామినేట్ చేసే వాళ్ళు ఎక్కువ, కానీ మసాజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బిగ్ బాస్ ఫ్రెండ్స్ అనిపించింది మాకు. లేదా ఉంటుందండి, అంటే చాలా మంది మంచి క్లోజ్గా ఫ్రెండ్స్ అయ్యారు. దాని తర్వాత లోపల ఉన్న ఈక్వేషన్స్ కంటే బయట ఉన్న ఈక్వేషన్స్ ఇప్పుడు అంటే లోపల ఈ దగ్గర చిన్నవన్నీ పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత అరే వాళ్ళే మనకు కావాల్సిన వాళ్ళలాగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంత చిన్న వాటి కోసం మనం అక్కడ గొడవ పడింది ఈ కైండ్ ఆఫ్ అంతే కదా. బయటకు వచ్చి చూస్తే ఏంట్రా బాబు అంత చిన్న వాటి గురించి ఏంట్రా బాబు అని రియలైజేషన్స్ స్టార్ట్ అవుతాయి. టీ పొడి, కాఫీ పొడి వీటి గురించి గొడవ పడ్డాము అని అనిపిస్తుంది. ఇట్స్ అ గుడ్ జర్నీ అండి, ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు దాని తర్వాత కూడా నాకు.